అండి హైదరాబాద్ నుంచి విజయ్ రాస్తున్నారు. పూజా పునస్కారాల్లో భార్య ఎటువైపు కూర్చోవాలి, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సాధారణంగా భార్య ఎప్పుడు ఎడం వైపే ఉండాలి. అందుకే వామాంకస్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే అని శంకరాచార్యులు వారు మనకి భద్రాద్రి రాముడి మీద రాశారు. లక్ష్మీదేవి ఎప్పుడు ఎడం వైపునే ఉంటుంది. ఇవి కాకుండా అరుదుగా తమిళనాడులో అరవ సంప్రదాయంలో కుడివైపు కూర్చోబెట్టే సంప్రదాయం కూడా ఉంది. అందుకే నేను చెప్పే సంప్రదాయం వేరు. మనకి తెలుగు వారికి మాత్రం సంస్కృత మర్యాద ప్రకారం ఎడం వైపున ఉండాలి. ఇంకా ఎక్కడో కొన్ని అన్య సంప్రదాయాల్లో ఏ సంప్రదాయాన్ని తిరస్కరించకూడదని శాస్త్రం చెబుతున్నది. గురు పరంపర అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ గురువులు ఏమండి మీరు కుడివైపునే కూర్చోండి అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించాలి. ఇప్పుడు భగవంతుడు గురువుల రూపంలో కూడా ఉంటాడు. కాబట్టి గురువు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. ఆ గురు పరంపరను బట్టి కూడా చూసుకోండి. సాధారణ సంప్రదాయం మాత్రం భార్య ఎడం వైపునే ఉండాలి. అప్పుడే యజ్ఞానికి కానీ పూజలకు కానీ తగిన ఫలితం వస్తుంది. అంబరీషుడి భార్య పక్కనే కూర్చుంది, రంతిదేవుడి భార్య పక్కనే కూర్చుంది, ద్రౌపది ధర్మరాజు గారికి ఎడం వైపునే పక్కనటి ఎడం పక్కనే కూర్చుంది, రాముడికి సీత ఎడం పక్కనే కూర్చున్నది, విష్ణుమూర్తికి లక్ష్మి ఎడం వైపునే కూర్చున్నది, శివుడికి పార్వతి ఎడం వైపునే కూర్చున్నది. ఇవి సాధారణ లౌకిక సంస్కృత మర్యాద.